ఈ వీడియోలో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ సంబంధించి న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో చిన్న మార్పులు అనేవి తీసుకురావడం జరిగింది. అవేంటంటే ఆ న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అంటే ఫామ్ 1, ఫామ్ 2. మనం కంపల్సరీగా ఫామ్ 1ని ఫిల్ చేయాలి, అదేవిధంగా ఫామ్ 2ని కూడా ఫిల్ చేయాలి. ఈ రెండు సబ్మిట్ చేస్తేనే మనకి టోటల్గా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫామ్ 1లో ఏ డేటా అడుగుతున్నారో, ఈ ఫామ్ 2లో ఏ డేటా అడుగుతున్నారో, వీటిని ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనకి సర్వీసెస్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో మనకి S1 ఉంటుంది, అంటే ఫామ్ 1 స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. S2 అనేసరికి స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇవి ఫామ్ 2లో ఉంటాయి. ముందుగా మనకి న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ 1 మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ఫామ్ 2ని నింపాల్సి ఉంటుంది. ఇవి రెండు చూద్దాం. ముందుగా విద్యార్థికి సంబంధించి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ 1 అనేది ఓపెన్ అవుతుంది. అసలు ఈ న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరి కోసం అంటే, ఇప్పటి వరకు చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో ఎవరి పేరు అయితే నమోదై ఉండదో వారి కోసం ఈ న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. దాదాపుగా ఇది ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు మనం చేస్తాం. ఇక్కడ దీంట్లో విద్యార్థికి సంబంధించి ఆ అడ్రస్ అంటే డిస్ట్రిక్ట్ అడుగుతుంది, తర్వాత మండలం అడుగుతుంది, నెక్స్ట్ రెవెన్యూ విలేజ్, హ్యాబిటేషన్ నేము, ఈ వివరాలు ముందు సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత విద్యార్థికి సంబంధించి సర్నేము, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ మొబైల్ నంబర్. ఇక్కడ అన్నిటికీ స్టార్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాస్ట్, నెక్స్ట్ రిలీజన్, మదర్ టంగ్, డేట్ ఆఫ్ బర్త్. ఇవి స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ మదర్ ఆర్ గార్డియన్, బ్యాంక్ అండ్ ఆధార్ డీటెయిల్స్. ఇవి కూడా కంపల్సరీగా అన్నిటికీ స్టార్ మార్క్ ఉన్నాయి. ఇక్కడ మదర్ లేదంటే గార్డియన్ వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేము. నెక్స్ట్ ఇక్కడ మనం మదర్ వివరాలు ఇస్తే మదర్ యొక్క ఆధార్ నంబర్, గార్డెన్ వివరాలు ఇస్తే గార్డెన్ యొక్క ఆధార్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ రేషన్ కార్డులో కొత్తది రైస్ కార్డు, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాటిని మనం రైస్ కార్డ్స్ అంటున్నాం. అప్పుడు మనం రైస్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే మిగతా అనుకోండి, ఇది ఓల్డ్ రేషన్ కార్డ్స్ కోడ్స్ అనమాట. ఇలా విద్యార్థి మనకు ఏ రేషన్ కార్డు ఇస్తే ఆ రేషన్ కార్డు సంబంధించి ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. అదే రైస్ కార్డు ఇస్తే రైస్ అని చెప్పేసి ఆ రైస్ కార్డు నెంబరు. నెక్స్ట్ మదర్ లేక గార్డియన్ నేమ్, ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ డీటెయిల్స్ మీద కొట్టంగానే యువర్ డీటెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మనకి ఫామ్ 1 అనేది కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ 2ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మనం ఈ విధంగా ఫామ్ 2ను ఓపెన్ చేయాలి సర్వీసెస్లో. ఈ విధంగా మనకు ఫామ్ 1, ఫామ్ 2 రెండు మనం ఫిల్ చేస్తేనే న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ 2లో ఇక్కడ మన ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఏ విద్యార్థులకైతే మనం ఫామ్ 2ని సబ్మిట్ చేయలేదో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఫామ్ 2 అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం వివరాలు అడుగుతున్నారు అనేది చూద్దాం. దీంట్లో క్లాస్ ఎన్రోల్మెంట్ వివరాల్లో డేట్ ఆఫ్ అడ్మిషన్, అదేవిధంగా అడ్మిషన్ నెంబరు, మీడియము ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ స్టడింగ్ ఇన్ క్లాస్, ఈ విద్యార్థిని మనం ఏ క్లాస్లో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లాస్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ అనేది ఆ విద్యార్థి ఏ క్లాస్ అయితే స్టడీ చేస్తారో ఆ క్లాస్ని ఎంటర్ చేస్తాం. అదే ఫస్ట్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఆటోమేటిక్గా 0 చూపించేస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఇన్ విచ్ అడ్మిటెడ్, ఏ క్లాస్లో ఈ విద్యార్థి అడ్మిట్ అయ్యాడు అని ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ డేస్ చైల్డ్ అటెండెడ్ స్కూల్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో కనుక ఎన్ని రోజులు మన పాఠశాలకు అటెండ్ అయ్యారో ఆ నెంబర్ ఆఫ్ డేస్ని ఇక్కడ ఇస్తాం. అదే ఫస్ట్ టైం అయితే 0 పెట్టేస్తాం. నెక్స్ట్ డిజేబిలిటీని సెలెక్ట్ చేసుకుంటాం, అప్లికబుల్ అయితే లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వీటిలో మనకి స్టార్ మార్కు లేనివి ఇప్పుడు మనం ఫిల్ చేయకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, ఇక్కడ ఈ అదర్ డీటెయిల్స్లో కూడా స్టార్ మార్క్లో ఉన్నవి ముందు మనం ఫిల్ చేయాలి, మిగతావన్నీ మనం తర్వాత ఫిల్ చేసినా సరిపోతుంది. చైల్డ్ బిలాంగ్స్ టు వద్ద రూరల్, అర్బన్, ట్రైబల్ ఏరియా అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈజ్ స్టేయింగ్ అట్ హాస్టల్ వద్ద ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వెదర్ బిలాంగ్ టు డిస్అడ్వాంటేజ్ గ్రూప్ వద్ద ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ మోల్స్కి మనకి స్టార్ మార్క్ లేదు. సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది చైల్డ్ వద్ద ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఉంటే ఈ పై సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే కింద సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ పేరెంట్ లిటరసీ స్టేటస్, ఇక్కడ ఇల్లిటరేటా ఈ విధంగా
బిలో ఎస్ఎస్సీనా, ఈ విధంగా పేరెంట్కి సంబంధించి ఆ లిటరసీ స్టేటస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నిటిలో ముందు స్టార్ మార్క్ కొన్ని మనం ఫిల్ చేసుకుంటే త్వరగా కంప్లీట్ అవుతుంది. తర్వాత అయినా మిగతా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిఫామ్ సెట్స్ వద్ద ఇక్కడ విద్యార్థికి ఎన్ని యూనిఫామ్ సెట్స్ ఇచ్చామని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎస్ అయితే ఎస్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఎస్కాట్ అలవెన్స్, ఎస్కాట్ ఫెసిలిటీ కనుక ఈ విద్యార్థికి వస్తుంటే ఎస్ అంటాం, లేదా నాట్ అప్లికబుల్ అయితే ఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఇది కూడా నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్. చైల్డ్ అటెండెడ్ స్పెషల్ ట్రైనింగ్, ఈ విధంగా అప్లికబుల్ అయిన వాటికి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కింద ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ కూడా స్టార్ మార్క్ లేవు. ఈ విధంగా ఈ వివరాలన్నిటిలో స్టార్ మార్క్ ఉన్నాయి, ముందు ఫిల్ చేసేసి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఎవర్ డీటెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇంతటితో మనకు ఫామ్ 1 అయిపోయింది, ఫామ్ 2 అయిపోయింది. ఇప్పుడు ఆ విద్యార్థి సంబంధించి టోటల్గా న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఆ విద్యార్థి పేరు అనేది రిపోర్ట్స్లో మనం ఏ క్లాస్లో అయితే జాయిన్ చేశామో ఆ క్లాస్లో ఆ విద్యార్థి పేరు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతానికి చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో కొత్త విద్యార్థిని కనుక మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో జాయిన్ చేయాలంటే ఈ విధంగా ఫామ్ 1, ఫామ్ 2 ఈ 2 ఫామ్స్ని మనం ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది.